ఇలా నరేంద్ర మోడీ పరిపాలనలో ఏ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయలేదు, ఎక్కడ రైతు బంధు ఇవ్వట్లేదు, ఎక్కడ ఫ్రీ బస్సు లేదు, ఎక్కడ 500 సిలిండర్ లేదు. నరేంద్ర మోడీకి జ్వరం పడుతుంది రేవంత్ రెడ్డిని చూసి. కేసీఆర్ అయిపోయింది, జ్వరం పట్టింది, మూలకు పడ్డాడు, అది లేచేది కష్టం. కేసీఆర్ గాలి కింద పడిపోయాడు. కానీ నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనకు కూడా ఏం చేయాలి, ఆదాని ఎంబుల మీద ఎంత తిరిగినా కానీ ఎప్పుడు విమానం మీద కూలిపోతున్న పరిస్థితి ఇవ్వడం తప్ప ఏం లేదు. ఇవాళ పాకిస్తాన్ పేరు చెప్దామంటే యుద్ధం వచ్చినప్పుడు తోక దాడిచ్చిండు కాబట్టి అట్లా తుస్సుమన్నది. అందుకనే రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ తెలంగాణ లీడర్, రేవంత్ రెడ్డి level increased day by day increasing, and he is going to establish the national toppest leader in the country. అలా విధంగా అవకాశాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణను భవిష్యత్ లీడర్. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో క్యాజువల్ గా మాట్లాడిన, మేము వీ హావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్. ఆయన మాట్లాడే మాటలు మేము చూస్తూ ఉంటాం బాగా. అప్పుడు చెప్పిండు, ఒక 4-5 ఏళ్ల కిందనే ఆయన మనకు మొన్న గెలిచిన తర్వాత కూడా చెప్పిండు, మన తెలంగాణ నుంచి మంచి లీడర్షిప్ కావాలి, మన తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశం నుంచి భారతదేశాన్ని దిశానిర్దేశం చేయగల ఆ మంత్రివర్గంలో తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఈ దేశానికి ఒక రూపురేఖలు ఇచ్చేటువంటి నాయకత్వం, మాట్లాడే వాళ్ళు, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు తెలంగాణ నుంచి కావాలి అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. అప్పుడెప్పుడో దామోదరం సంజీవయ్య దళిత ముఖ్యమంత్రి, ఆయన జాతీయ స్థాయి లీడర్ గా ఉన్నాడు. ఆయన తర్వాత పివి నరసింహారావు గారు ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు గుర్తింపు పొందినటువంటి నాయకుడు దేశ స్థాయిలో. అలాంటి నాయకత్వం రావాలి, అలా పలుకుబడి ఉన్న వాళ్ళు కావాలి, ప్రజలకు నిబద్ధతతో పనిచేసే నాయకులు కావాలి తప్ప తాకట్లు పెట్టి మాట్లాడి అవసరాన్ని తగ్గటువంటి ఇంటి సల్లగా తిని మెల్లగవాడిని అన్నట్టు ఈ విధంగా కాకుండా ఇలా రేవంత్ రెడ్డి యొక్క రుమాలు కట్టినా, వర్షంలో పోయి వరి నాటినా, ట్రాక్టర్ దున్నినా, లేదంటే రైతులకు అండగా ఉన్న, యుద్ధంలో పోరాటం చేసిన పదునైన పదజాలంతో, ఇప్పుడు గడ్డంతో, అప్పుడు గడ్డం లేకుండా కూడా రేవంత్ రెడ్డి యొక్క బ్యూటిఫుల్గా ఉండేది. ఆయన ఒక రైటింగ్ రాస్తే కూడా అద్భుతంగా డ్రాయింగ్ చేయగలడు. అంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదగడానికి అంత మామూలు కృషి కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినటువంటి రేవంత్ రెడ్డి ఇలా పవర్ఫుల్ నాయకుడిగా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలలో లిఖించుకోదగ్గటువంటి సాధారణ యంగ్ చిలిపి కుర్రాడు, ఇలా యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా ఉండి దేశ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి అబ్బా అనుకున్నటువంటి స్థాయికి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డిని ఇలా పార్టీ మారుతారనో, ఇంకోటనో, లేకుంటే బీజేపీ మెప్పింది, ఇవన్నీ ఉండవు. కానీ వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేస్తారు, రేవంత్ రెడ్డిని కేర్ చేయలేదు, రేవంత్ రెడ్డిని ఇట్లా అన్నారు, రేవంత్ రెడ్డి అట్లా అన్నారు. రేవంత్ రెడ్డి తప్ప నేనేమంటానంటే కేసీఆర్ లేక సొంత సామ్రాజ్యం పార్టీ అని రాదు. రేవంత్ రెడ్డిని మంత్రులను ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలనో అది మాత్రమే ఆయన చేస్తాడు. రేవంత్ రెడ్డి కొప్పులీశ్వర్ మీటింగ్ ఏ బాబు గడ్రా అని గురి పడేసిండు అక్కడ కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క మంత్రికి గౌరవిస్తాడు, ప్రతి ఒక్క మంత్రికి టైం ఇస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో పని చేపిస్తాడు. అన్నా ఈ పని చేద్దాం, కలిసి చేద్దాం అంటే కేసీఆర్ లెక్క ఇక్కడ అపాయింట్మెంట్ లేకుండా తలపెట్టుకొని పనుడు కాదు, పని చేద్దామని కలిసిమెలిసి చేయించుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా, ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎదుగుతున్నటువంటి తీరుకు ఇలా దేశం కూడా గర్విస్తూ ఉంది. నిజానికి ఇలాంటి నాయకులు రావాలి, నాయకత్వం. అది మహబూబ్ నగర్, వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి నల్లమల ప్రాంతం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సక్సెస్ఫుల్ లీడర్గా తెలివని, అంటే దిక్కుమొక్కు లేని, ఇప్పుడు కొడంగల్ ఎక్కడ అక్కడ సంబంధం లేదు ఆయనకు. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని మనసు పెట్టి ప్రాణం పెట్టి పని చేస్తేనే ఒక నాయకుడు ఈ స్థాయికి వస్తాడు. పదవుల కోసం ఎగబడి ఏం చేసుడో కాదు, అవకాశం దొరికిన నిలబడ్డ ప్రతి చోట ఆలోచన చేసి ఎంతో కొంత మంచి చేయాలి, నమ్మిన వ్యక్తులకు ఖచ్చితంగా ఒక స్థానం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా నాకు తెలిసి ఒక తిరుగులేని నాయకుడిగా, ఇంకా ఇంతకు మొదలు నేను ఎంతో మందితో వచ్చుకున్న రేవంత్ రెడ్డి గ్రేట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడు కాంగ్రెస్ హవా నడిచేది, బీజేపీ లేనప్పుడు కాపులేని నడిచేలా చాలామంది లీడర్లు అయి ఉండొచ్చు. కానీ ఇలా దేశం మొత్తంలో కాంగ్రెస్ నరేంద్ర మోడీ కుట్రలు, ఈవీఎం దెబ్బ, ఈవీఎం మోసాలు, ఇలా మీడియాను కొనేయడం, ఇలా డబ్బులు డిమానిటైజేషన్ కావడం ఒక్కటి కాదు, ఇన్ని పరిస్థితులు ఉన్నటువంటి కాంగ్రెస్ను సమూలంగా లేకుండా చేయాలనుకోవడం, అక్కడ ఆజాద్ను, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళను పార్టీని కట్టుబెట్టుకొని ఉన్నటువంటి గుండెకాయలు లాంటి వ్యక్తులను చీల్చడం ఒక్కరిని కాదు. మహారాష్ట్రలో నాయకులను తీర్చిండు, కర్ణాటకలో తీర్చిండు, 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన అరవీర భయంకరుడైనటువంటి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పీకేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక బలమైన పవర్ఫుల్ బక్క పలుచని
ఇవాళ ఒక యంగ్ డైనమిక్ లీడర్ బయలుదేరి ఫస్ట్ తన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని కాపాడుకొని ఇవాళ వేళ్ళతోనే పేరుకపోయినటువంటి కేసీఆర్లను కూకటి వేలతో తల్లి వేరుతో సహా పీకేసి ఇలా టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ను మార్చుకున్నటువంటి స్థాయికి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కటి కాదు, ఒక అవమానం కాదు, ఒక ఇబ్బంది కాదు, ఒక పరిస్థితి కాదు, అన్నిటిని నిలదొక్కొని ఇలా కన్నీటిని కూడా దూమించుకొని కూతురు పెళ్లికి చేయకుండా ఎంగేజ్మెంట్ రాకుండా వాళ్ళు ఉండేదే ఒక చిన్న కుటుంబం, ఒక కూతురు ఒక భార్య, ఇతను ఇద్దరే. ఈయన జైలుకి పోతే వాళ్ళ పరిస్థితి ఏంది మనం ఇవ్వాలి. కన్నీటి పరాంతమై ఏడ్చినటువంటి రోజుల నుంచి మొక్కవోని దీక్షతో వాళ్ళ యొక్క పోరాటం ఇలా అద్భుతమైన పవర్ఫుల్ లీడర్గా ఉండి అన్నిట్లో కాదు ఇలా కుటుంబ పాలన కేసీఆర్ అన్నదాములు 5-6 మంది అన్నదాములు మొత్తం బంధుగణం రెడ్డిలు ఎవరు మా చుట్టాలే అంటారు. ఇంతమందిని కంట్రోల్ చేసుకుంటూ తన కుటుంబంలో నుంచి ఎవరికి కూడా పదవులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఇలా అన్నదాములు అన్న ముఖ్యమంత్రి అయినప్పుడు తమ్ముళ్ళు ఎవరైనా కాలువల పోతారు, అది పోతారు, మీరు చూసి ఓరవచ్చు, అన్నకు చెప్పుకోనికైనా పోతారు. కానీ ఆ విధంగా వాళ్ళని కంట్రోల్ చేసగలిగినటువంటి నాయకత్వం చాలా అద్భుతం, అమోఘమైనటువంటి లీడర్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఎవరు తక్కువ చేసినా మీ కర్మనే తప్ప ఇంకోటి కాదు. 100% రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు ఇప్పుడు ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత పవర్ఫుల్గా ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ, చాలా రేర్. కాబట్టి మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ప్రజలకు పంపితే ఇంకో కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటువంటి అవకాశం వస్తుంది. మీరు తొలిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి యొక్క విషయంలో తప్పు లేదన్నా మీరు కామెంట్ చేయండి, నేను మాట్లాడగలుగుతాను.